కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో కారులో ఉన్న 20 సంవత్సరాల కళాశాల విద్యార్థిని ముగ్గురు దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిని కొడవలతో కొట్టి గాయపరిచారు. ఈ ఇన్సిడెంట్ ఆదివారం నవంబర్ 2, 2025 రాత్రి జరిగింది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ ఊర్లోనే కాలేజీలో చదువుతుంది. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కలిసి కారులో మాట్లాడుకుంటున్నారు. ఎయిర్పోర్ట్కి 1 కిలోమీటర్ సమీపంలో. అది గమనించిన ఒక ముగ్గురు వ్యక్తులు ఆ కారు దగ్గరికి వెళ్ళి ఆ కారు చుట్టూనే తిరుగుతున్నారు. ఇది గమనించిన ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కారుని స్టార్ట్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పుడు బయట ఉన్న ముగ్గురులో ఒక వ్యక్తి రాళ్లతో కారు మీద దాడి చేశాడు. లోపల ఉన్న తన బాయ్ ఫ్రెండ్పై కొడవలతో కొట్టి అతన్ని గాయపరిచాడు. వెంటనే అతను ఆ కారులోనే స్రోతప్పి పడిపోయాడు. తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిని బయటికి లాగి ఒక క్రూరాతి క్రూరంగా, ఒక మృగాలు కూడా సిగ్గుపడేటట్టు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి మెలకు వచ్చిన కారులో ఉన్న అతను వెంటనే 100 కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. పోలీసులు 5 బృందాలతో ఆ ఏరియా అంతా వెతికారు. ఫైనల్గా అమ్మాయి తనకు తానుగా వచ్చి పోలీసులకు కనబడింది. వెంటనే వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. ఒక ఆడబిడ్డకి అంత దారుణంగా అన్యాయం జరిగితే మన చట్టాలు ఆమెకి న్యాయం చేస్తాయా లేదా? ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఏం యాక్షన్స్ తీసుకోవాలో మీరు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.